కి స్వాగతం. డీకేడబ్ల్యూ కళాశాలలో లెక్చరర్గా అన్నప్పరెడ్డి బాలసుబ్బారెడ్డి విధులు నిర్వహిస్తూ ఉద్యోగ విరమణ సందర్భంగా గురువారం నెల్లూరులోని రోటరీ క్లబ్లో ఆత్మీయ సన్మాన సభ ఘనంగా నిర్వహించారు. ఈ ఆత్మీయ సన్మాన సభకు ఆత్మీయ మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులు, తోటి ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా సన్మానించారు. సందర్భంగా సన్మాన గ్రహీత అన్నప్పరెడ్డి బాలసుబ్బారెడ్డి మాట్లాడుతూ, తన ఉద్యోగ విరమణ సందర్భంగా ఆత్మీయ సన్మాన సభకు సన్మానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. తను 1989లో ఉద్యోగంలో చేరానన్నారు. అప్పటి నుండి హైదరాబాదు, అనేక జిల్లాలలో విధులను నిర్వహించడం జరిగిందన్నారు. డీకేడబ్ల్యూ కాలేజీలో 18 సంవత్సరాల పాటు పనిచేయడం జరిగిందన్నారు. మొత్తము 36 సంవత్సరంలో సేవలు నిర్వహించడం జరిగిందన్నారు. తనకు సహకరించిన తోటి ఉద్యోగులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. నేను పదవి విరమణ పొందుతున్నాను. 30/4/2026 డీకేడబ్ల్యూ కాలేజీలో దాదాపుగా 18 ఏళ్ళు పనిచేశాను. నేను మొదటగా 1989లో నేను ఉద్యోగం చేరాను. తర్వాత రకరకాల స్థానాల్లో హైదరాబాద్లో, రంగారెడ్డి జిల్లాలో, తర్వాత పల్నాడు జిల్లాలో, నెల్లూరు జిల్లాలో పనిచేశాను. దాదాపు 35 సంవత్సరాలు నా సర్వీస్ను వినియోగించుకొని ఈరోజు పదవి విరమణ పొందుతున్నాను. ఈరోజు నాకు నా ఆత్మమిత్రులు, బంధువులు, మిత్రులు, అనేక రకాలైన అన్ని వర్గాలలో సభ్యులు అందరూ వచ్చి నన్ను ఈరోజు నా పదవి విరమణ సంవత్సరంలో పాల్గొని నన్ను ఎంతో విధంగా ఆదరించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చేశాము, ఉద్యోగం చేశాము, 36 ఏళ్ళు పనిచేసాము. ఈ 36 ఏళ్ళలో మన సమాజానికి ఏ విధంగా ఉపయోగపడినాము, మన సర్వీస్ ఎంత, మన ప్రభుత్వం నుంచి జీతం తీసుకున్నది ఎంత, ఆ జీతానికి మనం న్యాయం చేశామా లేదా, అది మన ప్రజలు మనల్ని ఎంతో ఆహ్వానిస్తారు. ఎందుకంటే మనము 36 ఏళ్ళు ఉద్యోగం చేశాము, ఈయన వల్ల ఉపయోగం ఏంటి, నేను రిటైర్డ్ అయిపోతే మంచిదా, ఉంటే మంచిదా అనే విధంగా మనం ప్రజలకు ఉన్నప్పుడు ఉంటారు. ఎందుకంటే ఈయన అయ్యో రిటైర్ అయిపోతున్నాడే, నేను రిటైర్ అయిపోతే మనకు ఇబ్బంది, ఈయన లేకపోతే మనకు విధంగా మనకు కానీ వీడు ఎప్పుడు రిటైర్ అయిపోవాలా అనే విధంగా మనం అనిపించకూడదు. కాబట్టి నేనైతే దాదాపుగా నేను 36 సంవత్సరాల్లో పదవి విరమణ పొందుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నా శాయశక్తులు నేను కృషి చేశాను. నా సంస్థలకు, పనులకు, అదేవిధంగా బయట కానీ నా మిత్రులు కానీ అదేవిధంగా సహాయపడ్డాను. నేను సంతృప్తిగా నేను రిటైర్డ్ అవుతున్నాను. నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. నా పై అధికారులు కానీ, నా సోదరులు కానీ, నాతోటి పనిచేసిన వాళ్ళు కానీ ఎవరు కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. నాకు అన్ని విధాలు సహకరించారు. ఈరోజు నేను సంతృప్తిగా రిటైర్డ్ అవుతూ నా పెన్షన్ సంతృప్తిగా తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.